ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ ని. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికి నమస్కారం. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. ఆడియన్స్ అందరు బాగున్నారా? ఎట్లున్నారు మేడం? బాలేము. హాయ్ సార్, నా పేరు అహ్మద్ సార్. ఎలా ఉంది సార్ నా పేరు? ఇంత పేరు చెప్పడానికి ఇక్కడికి వచ్చావు. నీ పేరు వెంటనే మాకు వేరే పని లేదే. అన్ని సీజన్ చూశాను సార్. ఈ సీజన్ చూస్తుంటే నాకు బీపీ పెరిగిపోతుంది సార్. మీకు బీపీ ఉందా? మీరు చేరాకొచ్చింది. అరే రే రే రే, ఎవరు పెడుతున్నారు టెన్షన్ మిమ్మల్ని? తనుజ గారు, రీతు గారు చాలా టెన్షన్ పెట్టేస్తున్నారు. టెన్షన్ ఎందుకు దండగా, క్రేన్ ఒక్క పలుకులు ఉండగా. సంజన గారు మాత్రం కంటెంట్ క్రియేటర్ అండి. సూపర్ గా 7 గుడ్లు తిన్నారండి. నేను జిమ్ చేసి కూడా తినలేకపోతున్నాను. ఆడి గాని ఆల్ ఇండియా ఫుడ్ కాంపిటీషన్ కి వెళ్తే వాడిని కొట్టేవాడే లేడు. హలో, హాయ్, హాయ్, హౌ ఆర్ యు? లవ్లీ షార్ట్ సార్. షర్ట్ డిజైన్స్ భలే ఉన్నాయి. దీని పేరేంటి? పింక్ మీద ఇంక సార్. పింక్ మీద ఇంకా. మీరు బిగ్ బాస్ కి చేసినటువంటి రిక్వెస్ట్ బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశారు. హరీష్ విల్ బి ద ఓనర్ మెంబర్. గుడ్ న్యూస్, నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. యు ఆర్ సేఫ్. పాస్ అయిపోయానేంట్రా? అలా జరగకూడదే. ఓహో, సేఫ్. ఇది మళ్ళీ తప్పించుకుందే. మీతోనే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దాకా మీ ఇద్దరికి ప్రాబ్లం ఏంటో తెలుసా? హౌస్ లో నాకు ప్రాబ్లం ఏం లేదు సార్, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను. ఎవ్వరు అప్సెట్ కాకూడదని ఇద్దరు చాలా సేఫ్ గా ఆడుతున్నారు. శ్రీజాత మొదలుపెట్టు. ఏదన్నా మాట్లాడేటప్పుడు పాయింట్ టు పాయింట్ చెప్తుంది, బట్ అది ఏమవుతుందంటే ప్రొలాంగ్ చాలా ఎక్కువ అవుతుంది సార్. సాగదీస్తుందా? అవును. టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్పకు. చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్, యు నో దట్. సంజన స్టార్ట్ చేస్తా, చెప్పు. ఎవరన్నా ఏదన్నా మాట్లాడేటప్పుడు వినరు. అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. సంజన చెప్పింది పూర్తిగా నువ్వు వినుంటే నీకు అసలు ఆ థాటే వచ్చేది కాదు. అవునా? నిజంగానా? రాము, సార్ నీకు హర్టింగ్ అనిపించింది కాబట్టి ఆ వీడియో ప్లే చేస్తాను. చూడండి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు గానీ ఓపిక నేర్చుకునిరా. కించపరిచి మాట్లాడినట్టుంది. ఎక్కడి నుంచి నాకు అర్థం కాదు. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? సెంటెన్స్ ని సగం చేసుకుని వింటున్నావు నువ్వు. అది ఓపిక గురించే, నువ్వు వచ్చిన చోటు గురించి కాదు తను మాట్లాడింది. ఏంటి మొక్కల అంతర్థం ఉంది? లేదేటే. దట్ ఈస్ ద ఫుల్ సెంటెన్స్. నువ్వు సగం వినేసి అక్కడ షట్ డౌన్ చేసేసుకుని నువ్వు ఇరిటేట్ అయిపోయావు. ఆయన రేడియో లాంటి వారు బాబు. ఆయన మాట మనం వినాల్సిందే గానీ మన మాట ఆయన వినరు. ఎక్కడి నుంచి వచ్చావో ఏంటయ్యా నీ కామెడీ అని నేను అన్నాను అనుకో, అది నిన్ను కించపరిచినట్ట పొగిడినట్ట? కమాన్ చెప్పండి. ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చావు కానీ కామెడీ భలే చేస్తున్నావా అని అంటే పొగిడినట్టే సార్. కరెక్టే కదా? అవును సార్. కరెక్ట్ సార్. ఏంద్రా కరెక్ట్? మీరేం చెప్తే అది కరెక్ట్ సార్. సంజన, మనం ఏం మాట్లాడినా అవతల వాళ్ళు అర్థం చేసుకునే బదులు అపార్థం చేసుకున్నారంటే దాన్ని రిపీట్ చేయొద్దు. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. రాము, హరీష్ గురించి. హరీష్ అన్న బేసిక్ గా అయితే దేవుడు ఆడో పెద్ద బోగ్గాడు సార్. బట్ అవతల వ్యక్తి ఏదైనా మాట్లాడేది రిసీవ్ చేసుకోడు. ఈడదో టైప్. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. భరణి బన్నా సేఫ్ గా ఆడుతున్నారేమో అని అనిపిస్తుంది సార్ నాకు. అనిపిస్తుందేంటి? సేఫే ఆడుతున్నాడు భరణి. ఈ విషయం మాకు తెలియలేదే. అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతే తెలివనే పదానికి అర్థం ఉండదు కదండి. రీతు చాలా మంచిది. కొంచెం ఆ నోరు తగ్గించుకొని మాతో అందరితోని కలిసి ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నోరు మంచిది కాదు, మంచిదే కానీ నోరు చెడ్డదండి. అన్నయ్య పెట్టిన పాయింట్స్ కి నాకు బ్రెయిన్ పోయింది. అది అట్లుంటది మనతోని. సుమన్ కళ్యాణ్ గురించి. అసలు కళ్యాణ్ వస్తాడంటేనే భయం వేస్తుంది సార్ నాకు. నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. వామ్మో, కళ్యాణ్ వస్తున్నాడా, చాలా జాగ్రత్తగా ఆడాలి నాకు అనిపిస్తుంది సార్. ఈ నెగిటివ్స్ అవన్నీ పాజిటివ్స్ కదా. చెప్పిన దాన్ని రివర్స్ చేసుకో. కళ్యాణ్ లో ఏ నెగిటివ్స్ లేవు. కళ్యాణ్ లో ఏం లేదు సార్. నువ్వు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కళ్యాణ్ లో ఏమీ లేదు. ఎంతగా ఉందంటారా లేదంటారా? తనూజలో నెగిటివ్స్ చెప్పు సుమన్. ఊరికి ఎమోషనల్ గా ఏడుస్తుంది సార్. కొంతమంది ఇంతే, ఏడుస్తూ పుడతారు, ఏడుస్తూ బతుకుతారు. వద్దు అని అనుకున్నా కూడా ఆ సిచ్యువేషన్ ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెడుతుంది నాకు అనిపిస్తుంది సార్. చిన్న విషయం కూడా పెద్ద చేస్తుంది అని నాకు అనిపించింది అండి. ప్రతి చిన్న విషయానికి గొడవలు. సంజన అండ్ రీతు, మీ ఇద్దరితో ఒకటే ప్రాబ్లం ఉంది. ఎఫర్ట్ చాలా పెడతారు, బట్ ఏ టాస్క్ గెలవరు. నేను పోయేలోపు మీరు గెలిచి మన ఊరికి కప్పు పట్టండి రా, నేను చూసి చచ్చిపోతాను. ఎలా ఉండాలి, బాగా కొట్టుకోండి అమ్మా. హెడ్ మీద కొడుతుంది సార్. షీస్ హిట్టింగ్ మై హెడ్ విత్ దట్. ఒరే దరిద్రుడా, ఆడ ఆర్టిస్ట్ రౌడీయా, నిజంగా కొట్టేస్తాడు రా, కట్ చెప్పరా.
సంజన గారు అవుట్ సార్. రితు నువ్వే వినరు. ఫస్ట్ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చాను, ఇంకా చెలరేగిపోతాను సార్. వద్దు. నెక్స్ట్ టాస్క్ కి పోటీ పడేది శ్రీజ అండ్ దివ్య. ఎంటర్టైన్మెంట్ తక్కువైపోయింది, దానికి కొంచెం ప్రాక్టీస్ ఉంటుందని ఈ టాస్క్. ఫిరంగి గారు, ఈ గేమ్ ఉద్దేశం గెలుపు ఓటమి కాదు, మీలో ఉన్న టాలెంట్ బయటికి తీసుకురావటం. బర్నీ, తనుజాకి సంబంధించి 3 ఫేవరెట్ పర్సనల్ థింగ్స్ తీసుకురా, వాటిని డిస్ట్రాయ్ చేయాలి. రితు నాకు అంబులెన్స్ సైరన్ అన్న ఆడవాళ్ళు ఏడుపన్నా ఎలర్జీ, ముందే దాపు. ఓకే ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ టూ. రీతు, ఇటువంటి రియాక్షన్ నేను ఎక్కడ చూడలేదు. ఇన్ని సీజన్స్ చేశాను, ఎప్పుడు సేఫ్ అయిన కానీ ఈ రియాక్షన్ ఎప్పుడు చూడలేదు నేను. ఏం లేదు బాబు, కళా వైద్యంలో వాత పైత్య ప్రకోపాలకు అప్పుడప్పుడు మనిషిలా చెలించిపోతుంటాడు, దాని ప్రభావమే ఇది. పవన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఆట బాగా ఆడుతున్నారు, కానీ ఎక్కడో బ్రెయిన్ వాడలేదని నా ఫీలింగ్. బుర్ర ఉందా నీకు అసలు? నాకు లేదు, నేను వాడను. 1 2 3 ఇది అప్ చేసి డౌన్ పిరమిడ్. ఇన్వర్ట్ అవ్వాలంటే యాంగిల్ మార్చమని కాదు, అటుది ఇటు అవ్వాలి. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు ఇటు 3 ఇటు 2 గీసేసి 5 అన్నాడు. అది ఇటు 3 అటు 2 తీసి 5 అన్నాను. ఏం తెలివి ఏం తెలివి. సో ఈ 3 టాస్క్ లో కనీసం ఒక టాస్క్ లో అయినా బ్రెయిన్ వాడింది పవన్. నీ బ్రెయిన్ చాలా షార్ప్ రో. ఏమనుకుంటున్నారు డోస్ బాబు అంటే? మీరిద్దరు వేర్ లాకింగ్ అన్నది, ఎక్కడ తక్కువలో ఉన్నారు అన్నది అర్థమైంది కదా. యూజ్ యువర్ బ్రెయిన్. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదిరా, కొంచెం వాడండి ఉంది కదా, వాడండి. బర్నీ, ఎవరది? రాంగ్ ఆన్సర్. 100% మీరు రాంగ్. హరీష్, కనపడలేదు సార్. ఏమో సార్, నాకు కనపడదు. నా క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధం ఉందా? ఇమాన్యుయల్. ముందు కాదమ్మా, వెనక. మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో, ఐస్ కాదు పిర్ర కోసి కారాటేస్తానే అనుకుంటున్నాం. తనుజ కాఫీ ఇవ్వచ్చా? కళ్యాణ్ తెచ్చాడు ఇచ్చాడు, కానీ తనుజ సాక్రిఫైస్ చేసింది కాబట్టి తీసుకోలేదు. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పోపుల్ డబ్బా ఓపెన్ చేయాలి. సేఫ్. దివ్య, యువర్ సేఫ్. జస్ట్ మిస్, కొంచెం అయితే మా తాత దగ్గర పోయేవాడిని. హరీష్ సార్, యువర్ ఎలిమినేటెడ్. అన్నయ్య, నాకు బస్సుకి టైం అయింది, నేను బయలుదేరుతాను. కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి ఇప్పుడే హరీష్ స్టేజ్ మీదకి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ హరీష్. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. జర్నీ చూసేద్దాం. హరీష్ జర్నీ ప్లీజ్. అది తలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతారు, ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకు. అండ్ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. బాయ్ హరీష్ గారు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై.